నమస్తే పేరు అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు. ఇవాళ నేను కార్తీక మాస వనభోజనాలకు వచ్చాను. అది కూడా జైపూర్ తెలుగు అసోసియేషన్ మన తెలుగు వాళ్ళతో పాటు ఈ ప్రోగ్రామ్ ని అసోసియేట్ చేసిన మన మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో తెలుగు వాళ్ళని కలపాలని ఇంత కృషి ఉద్దేశం. సో దీని గురించి ఒక 2 minutes చెప్పండి, మా ఛానల్లో వేస్తాము. మీరు ఎంతో ఇష్టం సుఖం అనేది చూడకుండా ఇంత దూరం వచ్చి ఈ స్మృతి వనంలో ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి నేను చేసే యాక్టివిటీస్ అన్ని వాచ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఒక 25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశారు, ఏం కాలేదు. ఆఖరికి ఇది 50వ సంవత్సరం. ఈ 50వ సంవత్సరంలో మేము ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అసోసియేషన్ కి ఒక 2 bedroom అపార్ట్మెంట్ కొన్నాము. వారం రోజులు అయింది, రిజిస్టర్ అయింది. ఫార్చునేట్ గా ఆ బిల్డర్ కూడా ఇక్కడికి వచ్చింది. ఆవిడ కశ్మీర్ పౌరం అక్కడ కనపడుతుంది, మాట్లాడుతుంది. అయితే వాళ్ళు మనకు చాలా సహాయం చేసి తక్కువ రేటుకి కన్సెషనల్ రేట్లో మనకు అసోసియేషన్ కదా సోషల్ యాక్టివిటీ అని చెప్పి మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ దారిలో కొన్నాను. ఆ 2 bedroom అపార్ట్మెంట్ కూడా ఫర్నిష్ చేసి తెలుగు వాళ్ళు అనేవాళ్ళు కానీ తెలుగు వాళ్ళ గెస్టులు కానీ ఎవరన్నా కూడా వాళ్ళకి తక్కువ రేటుకి, అంటే మనం ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ అది తీసుకుని వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాము. వాళ్ళు ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు రిజర్వ్ చేయాలి, ప్రొసీజర్ అంతా ఒక సర్కులర్ తయారు చేస్తున్నాను. అది మొత్తం మెంబర్లందరికీ పంపిస్తాము. ఇది ఒక యాక్టివిటీ. అలాగే సంవత్సరం ఇక్కడ మేము 4-5 ప్రోగ్రాలు మినిమం ప్రోగ్రామింగ్ చేస్తాం. ఈ పిక్నిక్, యాన్యువల్ పిక్నిక్, ఎందుకంటే ఇది కార్తీక మాసంలో కనుక పిక్నిక్ కనుక చేసినట్టయితే వనభోజనాలు కనుక చేస్తాం. అది కూడా ఆమ్లా పూజ చేసాం. ఇందాక ఆమ్లా చెట్టు అంటే మనం ఉసిరి చెట్టు అంటాం తెలియదు, ఉసిరి పూజ కనుక చేస్తే చాలా మంచిది కార్తీక మాసం. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తాము. ఇంకొక ప్రోగ్రామ్ చేస్తాము, వినాయక చవితి చేస్తాము, ఉగాది చేస్తాము. ఇలా రకరకాల ప్రోగ్రాంలు చేస్తుంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ 10,000 మంది ఉన్నారు. రాజస్థాన్లో 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫీజు చాలా తక్కువ. మన ఆంధ్రతో కంపేర్ చేస్తే ఇక్కడ ఫీజు అన్నింటిలో కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ అన్నింటినీ తక్కువ. అందువల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. మనకు మెంబర్లు ఇంకా ప్రతి నెల పెరుగుతున్నారు. కూడా ఇంకా సిస్టమ్స్ అన్ని మార్చేసి క్యాష్ అనేది లేకుండా ట్రాన్స్పరెంట్గా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ తీసుకుని ముఖ్యంగా వాళ్ళకి సేపడా కాస్ట్ బేసిస్ మీద నడుపుతున్నాం. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీనికి మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఉంది కాబట్టి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్ వచ్చేలా చూస్తున్నాము. ఇది బ్రాడ్గా మేము చేస్తాం. సూపర్ మూర్తి గారు, సూపర్. తెలుగు వారి కోసం మీరు ఒక ఆణిముత్యం జైపూర్లో. థ్యాంక్ యూ.